ఈ రేవంత్ రెడ్డి లంగ. మరి అప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంది తేడా? ఈ రేవంత్ రెడ్డి లంగ. అసలు లీడర్ అనేది బస్తీ పేరు లేదు. బస్సులు ఎట్లుందా వైర? కట్టు మాటలే ఉన్నాయి. మరి మళ్ళీ వస్తారంటారా రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉండనే ఉన్నాడు. అసలు 100% బీజేపీ మారిపోతాం. ఒకవేళ ఏదన్నా ప్రభుత్వం మారినా, కార్పొరేషన్ మారినా ఏమన్నా బాగుపడుతుంది తప్ప ఈ కాంగ్రెస్ ఉంటే ఖచ్చితంగా బాగుపడుతుంది. మళ్ళీ మా కంట్లో పడేది. మరి ఇక్కడ ఎట్లా ఉందా, మరి మున్సిపాలిటీ ఇట్లా చేస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం. మరి దీని గురించి ఏమంటారా? అంటే మీకు అధికారులు ఇక్కడ చూడండి చేయండి అని ఏం చెప్తలేదా? ప్రభుత్వం మాట తప్పినా మేము మాట తప్పం కదా, మా బాధ్యత ప్రకారం మేము క్లీన్ చేయిస్తాం. ఇక్కడ వెనకాల బస్తీలో మొత్తానికి వెనకకు వస్తే కూడా ఇంకా రోడ్లు ఎలా పడితే అలా ఉండి నీరు ఉండిపోయి బండ్లు అసలు ఆటోలు వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మరి ఎక్కడ అక్కడ పార్కింగ్ పెట్టడం. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఈ రోజు బస్తీలో కుస్తీ ఎపిసోడ్ కోసం మనం ఎర్రగడ్డ డివిజన్కి వచ్చాము. మరి ఎర్రగడ్డలో అసలు బస్తీలు ఎట్లున్నాయి? ఇక్కడ ముందు అయితే కార్పొరేటర్ ఉన్నది షహీనా బేగం గారు ఉండేవారు. మరి ఆవిడ ఎక్స్పైర్ అయిన తర్వాత నుంచి మరి ఎంఐఎం తరపు నుంచి అయితే షరీఫ్ గారి నుంచి ఏదో అంత కొంత సహాయం అయితే వస్తుంది అని చెప్పేసి, ఇంకా దాని తర్వాత కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఇదిలో మరి నవీన్ యాదవ్ గారు వీరు ఎలా చేస్తున్నారు? మరి ఇక్కడ పనులు బస్తీలు ఎట్లుంటున్నాయి, జనాలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీటన్నిటికి కూడా మనం అన్ని ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాం. మరి ఈ ఎర్రగడ్డ డివిజన్లకి కూడా మరి ఇక్కడ పరిస్థితి ఎట్లున్నాయి, జనాలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, స్థానికులకి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఇక్కడ వాళ్ళ ఎవరైతే అధికారులు కానీ నేతలు కానీ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఎలాంటి పనులు చేస్తున్నారు, సక్రమంగా చేస్తున్నారు లేదా, మరి వాళ్ళ ఇబ్బందిని ఎవరైనా చూస్తున్నారా లేదా, వీటన్నిటి గురించి కూడా డైరెక్ట్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి అక్కడ విజువల్స్ అక్కడ ఉన్న పరిస్థితిని డైరెక్ట్ చూసి తెలుసుకుందాం. నేను కట్టర్ కాంగ్రెస్ మొన్న రీసెంట్లీ ఉప ఎన్నికల్లో నేను బీఆర్ఎస్ లోకి వచ్చిన. మరి ఇదే మరి ఎట్లుంది ప్రభుత్వం ఎట్లుందంటారు ఈసారి? చెత్త ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం అంతా వేస్ట్ ప్రభుత్వం, ఏది లేదు. నేను కట్టర్ కాంగ్రెస్. మొన్న బై ఎలక్షన్ లో వచ్చేసి నేను దీంట్లో బీఆర్ఎస్ లో పోయినా. 10 ఏళ్ళు అపోజిషన్ ఉన్నవి నేను కాంగ్రెస్ తరపు నుంచే ఉంటే బీఆర్ఎస్ తో కొట్లాడుకుంటాను. అసలు నేను బీఆర్ఎస్ లో వచ్చిన. మరి అప్పుడు కాంగ్రెస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కి ఏంది తేడా? ఈడు వచ్చిండే లంగ, ఈ రేవంత్ రెడ్డి లంగ. వాడు మొత్తం కుప్ప చేస్తుంది పార్టీని, అంతకుమించి ఇంకేం లేదు. మరి రాహుల్ గాంధీ వీళ్ళందరూ మంచి కూర్చోబెట్టిన కదా రేవంత్ రెడ్డిని. రాహుల్ గాంధీ పాపం తను చేస్తుండు కానీ ఈడంతా వేస్ట్. మా సీనియర్లు చాలా మంది ఉండే, చాలా మంది సీనియర్ వదిలేసి వీనికి ఇచ్చారు. వీడు పార్టీని కుప్ప చేస్తుండు. జీవన్ రెడ్డి అంత మంచి జీవన్ రెడ్డి తను పార్టీ మారాడు. జీవన్ రెడ్డి పార్టీ మారలే, మొన్న బీఆర్ఎస్ లో పోయాడు. జీవన్ రెడ్డి మొత్తం మంచి వాళ్ళు మొత్తం దూరం చేసుకుంటుంది ఈ పార్టీ. ఎవరో అందులో చెత్త తీసుకొని మొత్తం చెత్త పార్టీ ఇది. మరి అంతమంది అంత ఇలా ఉన్నా కానీ మరి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మరి కాంగ్రెస్ లోనే వస్తున్నారు. అవును మేడం, వాళ్ళ కోసం వస్తారు కాంగ్రెస్ లకు. అంటే వాళ్ళ మొత్తం ఆస్తులు కూడబెట్టుకొని వస్తారు కానీ పబ్లిక్ సేవ చేయడానికి కాదు. ఇట ఉంది వీడు ఏమో దమ్కిస్తాడు అని చెప్పేసి వీళ్ళు వస్తారు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఎవరమ్మా మేము బాగానే ఉన్నామమ్మా, మంచిగా ఉన్నాము వీళ్ళతో. కానీ కేసీఆర్ అయితే మాకైతే ఏమైతే రాలేవమ్మా. డబుల్ బెడ్రూమ్కి ఇష్టము అది బి రాలేదు మాకు. ఇక రేవంత్ రెడ్డి ఏమైనా సాయం చేస్తాడేమంటే అది మాకు ఏం సాయం చేస్తలేడు. ఒకటి బస్సు ఒకటి ఫ్రీ, కరెంట్ ఒకటి ఫ్రీ పెట్టిండు, రేషన్ షాప్లో బియ్యం ఒకటి ఇచ్చిండు. మాకు ఇల్లు లేదు, మాకు ఏం లేదు, ఏం ఆదాయం లేదు. ఇళ్ళలో పని చేసుకుంటా ఆ ఇళ్ళ కిరాయిలు మేము సర్పించుకొని తింటున్నాం, అంతే. ఇంకేమైతే లేదు. అవన్నీ ఏమైతే లేవమ్మా. మంచిగా ఉంది ఇక్కడ మట్టుకైతే, బాగానే ఉంది ఇప్పుడు మట్టుకైతే. ముందరంతా లేదు. నీళ్ళు మంచిగా వస్తున్నాయి, నీళ్ళు బాగానే వస్తున్నాయి, టైంకి వస్తుంది నీళ్ళు. ఏం ప్రాబ్లం లేదమ్మా మాకైతే, ఎరగడకైతే ఏం ప్రాబ్లం అయితే లేదు. కానీ రేవంత్ రెడ్డి మంచి పనులే చేస్తున్నాడు. కానీ బాగానే ఉందమ్మా అక్కడ. కానీ ఒకటి ఇల్లు ఒకటి లేదని అదంతా బాధ మాకు, అంతే. మరి పథకాలని చెప్పేసి అప్పటికే మహాలక్ష్మి పథకం అని ఏం రాలేవమ్మా అవైతే, ఏం రాలేవమ్మా. చేసినాం కానీ ఏం రాలేవమ్మా అవైతే. ఇంటి పథకాలు మహాలక్ష్మి అవి చేసినాం కానీ ఏం రాలేవు. రేవంత్ రెడ్డి అయితే కరెంట్ ఒకటి వచ్చింది నాకైతే, నా దాంట్లకు కరెంట్ ఒకటి వచ్చింది.
మళ్ళీ ఇంకోటి ఏంటంటే బస్ ఒకటి ఫ్రీ అయింది. రేషన్ షాప్ల బియ్యం మంచిగా ఇస్తుండు, 3 నెలలకు ఒకసారి మంచిగా ఇస్తున్నాడు. డెవలప్మెంట్ మరి ఇల్లు గురించి మేము ఇంతకుముందు 10 సంవత్సరాలు బాబు దెత్తైనప్పుడు చేసినప్పుడు కేసీఆర్ ఇల్లు రాలేవు నాకు. మళ్ళీ మొన్న రేవంత్ రెడ్డి కొత్తగా అప్లై చేసిన అది పెట్టినాను, అది రాలేదమ్మా. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర మున్సిపాలిటీ దగ్గర ఆడడం జరిగింది. అది వాళ్ళకి ఏం చేసినట్టు ఇంకోరికి వచ్చి మరి రేషన్ అవి ఎట్లున్నాయి అసలు? ముఖ్యంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ సమస్య అయితే ఏం లేదు, అంత మంచిగానే ఉంది, ఏమి బాధ లేదు. అప్పటికిప్పటికి కొంచెం డెవలప్ అయింది ఇక్కడ, మరి మంచిగా కేసీఆర్ చేశాను. ఉన్నప్పుడు బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకేం రాలేవమ్మా. అప్పుడైతే ఇప్పుడు మంచిగా అయింది, మాకు డెవలప్ అయింది. అనొద్దు కానీ ఒకళ్ళ దీన్ని అనొద్దు మనం, కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడైతే మాకేం రాలేవు. మాకు అమ్మ ఎన్నెళ్ళ నుంచి ఉంటున్నారు ఎర్రగడ్డలో? నేను ఎర్రగడ్డల 35-40 ఏళ్ళ సంది ఉన్నా బెట్ట. నేను చాలా ఏళ్ళ సంది ఉన్నాను. ఎట్లుంది అప్పటి నుంచి వరకు ఎర్రగడ్డ నుండి ఎట్లుంది? ఇప్పుడు బాగుంది, అప్పుడు కొంచెం బాగలేకుండా ఇప్పుడు మంచిగా డెవలప్ అయింది, మంచిగా ఉంది బెట్ట, అన్ని విధాలు మంచిగా ఉంది. మున్సిపాలిటీలు చూస్తున్నారు బానే? మేము మున్సిపాలిటీ వాళ్ళమే బెట్ట. ఎట్లుంటుంది మరి? పర్లే చేస్తున్నారు చక్కగా? మేము చేస్తాం బెట్ట, పని చక్కగా చేసుకుంటాము. మాకు ఈ ఏరియాలో కంప్లైంట్ రావు, ఏం రావు, మంచిగా చేసుకుంటాం. ఇంకా జీతాలు పెంచమని కోరుకుంటున్నాం, ఆయన కోరేది. ఇప్పుడు వచ్చుడు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాం బెట్ట. మరి నీళ్ళు అవి ఎట్లున్నాయి? నీళ్ళు మంచిగానే వస్తాయి బెట్ట, నీళ్లు మంచిగానే వస్తాయి. ఏదైనా పైపులు వాళ్ళకిపోతేనే ప్రాబ్లం, కానీ ఎర్రగడ్డల నీళ్ళ ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నాయి నీళ్ళు, మంచిగా ఉన్నాయి. మాకు జీతాలు పెంచాలనే కోరుకుంటున్నాం, అంతే, ఇంకేం లేదు ఆయన మీద మాకు ప్రాబ్లం. అన్ని మంచిగా రేషన్ వస్తాయి ఇంటికి? ఇంటికి రాబట్టి ఆడ పోయి తెచ్చుకుంటాం. దుకాణంలో ఇప్పుడు మన ఆంధ్ర కాదు కదా, ఇక్కడ తెలంగాణ షాప్ పోయి తెచ్చుకోవాలి. ఉన్నది రేషన్ కార్డు ఉంది బెట్ట, తెచ్చుకుంటాం బియ్యం.